మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. తెలుగు వారందరికీ నమస్కారము. నేను ఎంఐ A1 మొబైల్ని యూజ్ చేస్తున్నాను. చాలా రోజుల నుంచి ఎంఐ A1ని వాడుతున్నాను. అయితే ఎంఐ A1లో ఇప్పటి వరకు రెగ్యులర్గా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఈ డిసెంబర్ మంత్లో కూడా ఒక అప్డేట్ రావడం జరిగింది. కాకపోతే ఇది ఒక స్పెషల్ అప్డేట్. అదేంటంటే ఇప్పుడు కొత్తగా రన్ అవుతున్న ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మన ఎంఐ A1 మొబైల్కి రావడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇందులో మనకి స్పెషల్గా వచ్చినాయి ఏంటంటే మొదటగా FM రేడియో రావడం జరిగింది. సో ఇప్పటి వరకు అయితే మనకి FM రేడియో ఎంఐ A1 మొబైల్లో ఇప్పటికి వచ్చిన ప్రతి అప్డేట్లోనూ ఎప్పుడు కూడా ఇవ్వలేదు. నేను మొబైల్ ఉన్నప్పుడు నాకు 7.0 నాకౌట్ ఉండేది, తర్వాత 8.0 వచ్చింది, తర్వాత 8.1.0 వచ్చింది, ఇప్పుడు 9.0 వచ్చింది. సో అన్ని అప్డేట్లలో నాకు ఎప్పుడు FM రేడియో దొరకలేదు. సో ఇప్పుడు FM రేడియో రావడం కూడా జరిగింది. ఇది ఒక స్పెషల్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు, స్పెషల్ ఫీచర్ కూడా. అలాగే నెక్స్ట్ అడాప్టివ్ బ్యాటరీ అండ్ బ్రైట్నెస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఇది మనకు ఆల్రెడీ ఇదివరకే ఉంది ఫీచర్, బట్ దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి మనకి దాన్ని అప్డేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. రికమెండెడ్ యాప్స్ బేస్డ్ ఆన్ యువర్ కంటెక్స్ట్, అంటే మనకి కొన్ని స్పెషల్గా అప్లికేషన్స్ మన కంటెక్స్ట్ని బట్టి మనం ఎక్కువగా యూజ్ చేసేదాన్ని బట్టి సపరేట్గా కనిపిస్తాయి అనమాట. అది నేను వీడియో ఎండింగ్లో వరకు మీకే అర్థమవుతుంది. సో ఇవైతే మనకు వచ్చిన అప్డేట్ యొక్క ఫీచర్స్. సో నేను ఇప్పుడు అప్డేట్ చేయబోతున్నాను. అప్డేట్ చేశాక అది ఇన్స్టాల్ అయ్యాక ఏ విధంగా వచ్చిందో మీకు చూపిస్తాను. సో ఆండ్రాయిడ్ పై అయితే డౌన్లోడ్ అవ్వడం జరిగింది, తర్వాత అప్లై కూడా అయింది, అలాగే ఇన్స్టాల్ కూడా అయింది. సో ఇప్పుడు నేను రీస్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయబోతున్నాను. రీస్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసినాక ఏ విధంగా మనకి ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్ మన ముందుకు వస్తుందో. మొబైల్ ఫోన్ రీస్టార్ట్ అయింది. సో ఇప్పుడు అలాంటి ఫీచర్స్, సో ఆ ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మొదటగా అయితే హోమ్ స్క్రీన్ మీద మనకి వెదర్తో పాటు డేట్ అయితే డిస్ప్లే అవుతుంది. అలాగే కింద మనకి ఓకే గూగుల్ బటన్ అనేది కిందికి రావడం జరిగింది. గూగుల్ టూల్ బార్ ఇది యాక్చువల్గా పైన ఉండేది, బట్ ఇప్పుడు మన చేతికి అనుగుణంగా కిందికి రావడం జరిగింది. అలాగే మనం కంప్యూటర్లో కనుక రైట్ క్లిక్ చేస్తే డెస్క్టాప్ మీద ఏ విధంగా అయితే మనకు కనిపిస్తూ ఉంటుందో, ఎక్కడ రైట్ క్లిక్ చేస్తే అక్కడ మనకు ఆప్షన్స్. అలాగే మన హోమ్ స్క్రీన్ మీద కూడా మనం ట్యాప్ అండ్ హోల్డ్ చేయగానే ఆ ఆప్షన్స్ అయితే రావడం జరుగుతున్నాయి. సో అలాగే మనం విడ్జెట్స్ మీద క్లిక్ చేస్తే మాత్రం మనకు అన్ని పాత విడ్జెట్సే ఉన్నాయి, కొత్త విడ్జెట్స్ అయితే ఎక్కువగా కనిపించలేదు. 1-2 మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే అప్లికేషన్స్ని బట్టి మారుతూ ఉంటాయి. నోటీస్ బార్ టోటల్గా వైట్ కలర్లో, అలాగే ఐకాన్స్ కొంచెం అయితే చేంజ్ అవ్వడం జరిగింది. పాత ఐకాన్స్తో పోలిస్తే ఇవి కొంచెం రౌండెడ్గా, అంటే కొంచెం డిఫరెంట్గా ఉండడం జరిగింది. అలాగే మనకి నోటీస్ బార్ మొత్తం వైట్ కలర్లో ఉంది. సో ఇది వాల్పేపర్ని బట్టి బ్లాక్ గాను వైట్ గాను చేంజ్ అవుతుంది. ఇది మనకి 8.1.0లో వచ్చిన అప్డేటే. సో అదే కంటిన్యూ చేయడం జరుగుతుంది, కాకపోతే కొంచెం లుకింగ్ అనేది అయితే చేంజ్ అయ్యింది. అలాగే మనం వాల్యూమ్ బటన్స్ని ప్రెస్ చేసినప్పుడు మనకి వాల్యూమ్ బటన్స్ అనేవి మీద వాల్యూమ్ పెంచుకోవడం తగ్గించుకోవడం వచ్చేది, కానీ ఇప్పుడు మనకి రైట్ సైడ్లో రావడం జరిగింది. నేను ఇక్కడ ఇమేజ్ చేశాను, మీ ఇమేజ్లో చూడవచ్చు. మనకి రైట్ సైడ్లో వాల్యూమ్ పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది మనకి రావడం జరిగింది. సో ఇది కూడా మన చేతికి అనుగుణంగా ఉండడం, అంటే ఇది కూడా ఒక మంచి ఫీచర్. ఎందుకంటే మన చేతిని ఒక పైకి పోనిచ్చి మనం తగ్గించుకోకుండా మనం అది చేసుకోవైతే వచ్చు. అలాగే నోటీస్ బార్ కూడా కొంచెం చూడడానికి ట్రాన్స్పరెంట్గా ఉంది. మనకు వచ్చిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఆ నోటిఫికేషన్ బార్ కింద వస్తున్నాయి. మీరు ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది చూడొచ్చు, దాని కింద వస్తున్నాయి. నోటీస్ బార్కి అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. పాత అప్డేట్లలో మాత్రం ఖచ్చితంగా వాటి మీదనే వచ్చేది. నెక్స్ట్ మనం సెట్టింగ్స్ చూసినట్లయితే డిస్ప్లే సెట్టింగ్స్లో మనకి ఇక్కడ థీమ్ అనేది ఉంది, డివైస్ థీమ్. సో నేను చెప్పాను కదా, మనం బ్లాక్ కలర్లో యూజ్ చేసుకోవాలా, వైట్ కలర్లో యూజ్ చేసుకోవాలా అనేది యాక్చువల్గా బేస్డ్ ఆన్ వాల్పేపర్ మీద ఉంటుంది. ఇక్కడైతే మనకి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అక్కడ మనం బ్లాక్ కావాలంటే బ్లాక్, వైట్ కావాలంటే వైట్ పెట్టుకునే విధంగా ఉంది. అనుకున్నట్టుగానే FM రేడియో అయితే రావడం జరిగింది. FM రేడియో అనేది మనకి అద్భుతమైన ఫీచర్స్ అని చెప్పొచ్చు. ఈ FM రేడియో వర్క్ కూడా అవుతుంది, నేను చెక్ చేశాను. దీంట్లో మనకి ఎక్కువ ఆప్షన్స్ అయితే ఏమి ఇవ్వలేదు, జస్ట్ ప్రీవియస్, నెక్స్ట్, అలాగే ఛానల్ లిస్ట్ మాత్రమే ఇచ్చాడు. అండ్ టర్న్ ఆఫ్, టర్న్ ఆన్. ఇది కేవలం హెడ్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. హెడ్ ఫోన్స్ తీసినప్పుడు మనకి జస్ట్ సౌండ్ రావడం జరుగుతుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో వర్క్ అయితే కాదు. అలాగే మనం చెప్పుకున్న అడాప్టివ్ బ్రైట్నెస్. సో ఇది మనకి నైట్ టైం, డే టైంని బట్టి, ఇండోర్ లైట్, అవుట్డోర్ లైట్ని బట్టి మనకి బ్రైట్నెస్ అయితే ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఇది ఎప్పటికీ అన్ని మొబైల్లో ఉన్నప్పటికీ సో దీన్ని కొంచెం ఇంప్రూవ్ చేసి మన బ్యాటరీ లైఫ్ని పెంచుకోవడానికి ఉపయోగపడే విధంగా దీన్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఒక మంచి ఫీచర్స్. అడాప్టివ్ బ్రైట్నెస్ అనేది చాలామంది యూజ్ చేస్తుంటారు, అది ఆటో బ్రైట్నెస్గా కూడా మనకి అందుబాటులో ఉంది. అలాగే మనం ఇప్పుడు ఆండ్రాయిడ్ వర్షన్ కనుక చూస్తేనైతే మనకి ఆండ్రాయిడ్ 9 అనేది అయితే చూపిస్తుంది. సో ఆండ్రాయిడ్ 9 మీన్స్ ఆండ్రాయిడ్ పై. సో మనం పై ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఇన్స్టాల్ అయినట్టుగా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇందులో ఇంకో స్పెషల్ ఫీచర్ ఏంటంటే మనకి
యాక్చువల్గా మొబైల్లలో ఇప్పుడు చాలా ఫుల్ స్క్రీన్ మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి, అవి చాలా పాపులర్లో ఉన్నాయి. సో వాటి కోసం స్పెషల్గా మనకి ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టంలో ఒక ఫీచర్ అయితే డిజైన్ చేయడం జరిగింది. యాక్చువల్గా నేను MI11 యూజ్ చేస్తున్నాను. నాకు ఫుల్ స్క్రీన్ అయితే ఉండదు, బెజిల్ ఉంటుంది, బెజిల్లో బటన్స్ కూడా ఉంటాయి. నాకు ఈ ఫీచర్ అయితే మనకి ఆండ్రాయిడ్ పైతో వచ్చింది, అది మనం యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు MI11లో అయితే. కానీ ఫుల్ స్క్రీన్ యూజ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. ఇది మనకి సెట్టింగ్స్లో గెస్చర్స్లో ఉంది. మనకి అక్కడ చూస్తే స్వైప్ అప్ ఆన్ హోమ్ బటన్. సో ఇది మనం యూజ్ చేస్తే కనుక మనకి కింద ఒక బార్ లాగా వచ్చేసి బ్యాక్ బటన్, అలాగే మధ్యలో ఒక చుక్క, మధ్యలో ఒక గీత మాత్రమే రావడం జరిగింది. సో ఇది ఫుల్ స్క్రీన్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. మధ్యలో కనుక ఒత్తి పట్టుకుంటే మనకి గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ అవుతుంది. సో తద్వారా మనం గూగుల్ అసిస్టెంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఆన్ చేసుకున్నప్పుడు కింద బెజిల్లో ఉన్న బటన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి పని చేయవు, కేవలం ఆ బటన్స్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. మనం స్వైప్ అప్ చేసినప్పుడు మనకి డైరెక్ట్గా ఏవైతే రన్నింగ్లో ఉన్నాయో రీసెంట్గా ఓపెన్ చేసినవన్నీ కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ నుంచి మనం క్లోజ్ చేసేసుకోవచ్చు ఫైల్ని. అలా ఇంకొంచెం పైకి లాగంటే మనకి అప్లికేషన్స్ కూడా ఓపెన్ అవుతాయి. సో ఈ విధంగా ఈ ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది ఎక్కువగా ఫుల్ స్క్రీన్ ఉన్న వాళ్ళకి, అలాగే బటన్స్ లోపల స్క్రీన్ లోపల ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగపడతాయి. అంటే బటన్స్ ఏవైతే స్క్రీన్ లోపల ఇస్తారో అవి చేంజ్ చేసి అయిపోయి ఈ విధంగా మారుతాయి. సో ఇక్కడ మీరు వాటిని ఉపయోగించకుండా ఈ ఫీచర్ని అయితే ఉపయోగించుకోవచ్చు. ఇది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు ఫుల్ స్క్రీన్ మొబైల్ యూజ్ చేసే వాళ్ళకైతే కనుక. బెజిల్ అంటే మనకి స్క్రీన్ కింద ఉండే స్పేస్, అందులో మనకి బటన్స్ ఇచ్చారు కాబట్టి మనకి ఆ ఫీచర్ అయితే మనకి అవసరం అయితే ఉండదు. సో ఈ ఫీచర్ అయితే మనకు అవసరం లేదు కాబట్టి నేను దీన్ని టర్న్ ఆఫ్ చేసుకుంటున్నాను. సో అలాగే మనం సెల్కి ఛార్జింగ్ పెట్టినప్పుడు ఒక సౌండ్ రావడం జరుగుతుంది, అంటే ఛార్జింగ్ పెట్టామన్నట్టుగా. అలాగే మళ్ళీ USB కేబుల్ కనెక్ట్ చేసినప్పుడు కూడా సౌండ్ రావడం జరుగుతుంది. సో మేజర్గా మనకి చిన్నదైన అద్భుతమైన చేంజ్ ఏంటంటే మనకి టైం. సో ఇప్పటివరకు ప్రతి మొబైల్లో కూడా టైం అనేది మనకి రైట్ సైడ్లో టాప్లో కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టంలో మనకి టైం అయితే టాప్లో లెఫ్ట్ సైడ్లో వస్తుంది. మీరు ఇక్కడ పైన చూడొచ్చు వీడియోలో, టైం అనేది మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చింది. సో ఇప్పటివరకు అయితే చాలా మొబైల్స్లో ఉన్న వాటిలో ప్రతిదీ కూడా రైట్ సైడ్లో టైం ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీలా వచ్చింది. కానీ ఇప్పుడు ఆండ్రాయిడ్ పై నుంచి అది లెఫ్ట్ సైడ్లోకి రాబోతుంది. అంటే ఇకపై వచ్చే మొబైల్ ఆండ్రాయిడ్ పైతో వస్తే కనుక ఖచ్చితంగా టైం అనేది లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. సో ఇంకొక స్పెషల్ ఏంటంటే మనకి వాల్యూమ్ బటన్ మీద మనకి డైరెక్ట్గా సైలెంట్లో పెట్టుకునే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సైలెంట్ అంటే మ్యూట్లో పెట్టుకోవడము, అలాగే వైబ్రేషన్లో పెట్టుకోవడం, అలాగే రింగింగ్లో పెట్టుకోవడం మనకి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి ఒక మంచి షార్ట్ కట్ కూడా ఇచ్చారు. ఆ షార్ట్ కట్ ఏంటంటే వాల్యూమ్ అప్ బటన్ని, పవర్ బటన్ని రెండింటిని ఒకేసారి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా వైబ్రేషన్లోకి వెళ్ళిపోతుంది. మీరు పైన చూడొచ్చు, రెండింటిని ప్రెస్ చేసినప్పుడు మనకి కింద ఒక డిస్ప్లే అయితే వస్తుంది. ఇంకా నేను పూర్తిగా దీన్ని చూడలేదు, జస్ట్ మీకు ఓవర్వ్యూ ఇవ్వడానికి ఇప్పుడే ఇన్స్టాల్ చేసి చూపించడం జరుగుతుంది. సో చూద్దాము, ఇంకా ఏమన్నా ఫీచర్స్ ఉంటే నేను తప్పకుండా దాని మీద మీకు అప్డేట్ అయితే ఇస్తాను. కానీ తప్పకుండా మీరు ఈ వీడియో చూసినాక నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు, సలహాలు ఉన్నా కూడా నాకు తప్పకుండా తెలియజేయండి కామెంట్ బాక్స్లో. తప్పకుండా మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను, నేను దాన్ని పాటిస్తాను కూడా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.